వెల్కమ్ టు ఎం5 గార్డెనింగ్. ఈరోజు మన గార్డెన్లో అయితే ఒక స్పెషల్ ఉందండి. నేను కీరా దోస విత్తనాలు పెట్టాను కదా, ఆ కీరా దోసకాయలు అయితే ఇప్పుడు హార్వెస్ట్కి వచ్చాయి. కానీ నేను ఒక స్టేజ్లో ఈ తీగను తీసేద్దాము అనుకున్నాను. మళ్ళీ ఒక నిమిషం ఆలోచించి ఎందుకులే పీకటం, మన ప్రయత్నం మనం చేద్దాము అనేసి నేను దీనికైతే అగ్నేస్త్రాన్ని స్ప్రే చేశాను. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ స్ప్రే చేశాను. మళ్ళీ ఆ తర్వాత దీనికి బూడిద అనేది చల్లాను. ఈ విధంగా చేస్తూ ఉంటే తీగ అనేది కొంచెం కోలుకొని మనకు ఈ విధంగా కీరా దోసకాయలను అయితే ఇచ్చింది. నేను ఈ కాయలు కోసేటప్పుడు అప్పుడు పడిన కష్టాన్ని అంతా అయితే మర్చిపోయాను. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా మనం టెర్రస్ గార్డెన్లో కూడా కీరా దోసకాయలను పెంచుకోవచ్చు అనేసి నాకైతే అర్థమైంది. ఇప్పుడు అలా పెంచుకున్న తర్వాత మనం మార్కెట్లో కొన్నప్పుడు తింటూ ఉంటాము, కానీ ఇలా మన గార్డెన్లో పండించుకొని అవి కట్ చేస్తూ ఉంటే అసలు ఆనందం అయితే నేనైతే మాటల్లో చెప్పలేను. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ గార్డెనింగ్.